వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ జషని. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు తమిళ చూసి ఉండొచ్చు అనుకుంటా, అర్థమై ఉండొచ్చు అనుకుంటా తమిళ చూసి. సో ఈరోజు ఒక మన అందరం ముగ్గురు కలిసి జిమ్కి వెళ్ళటం. ఆల్రెడీ అందరం కలిసి అంటే జిమ్కి వెళ్ళాడు కాడ అక్కడ మంచి మంచి బాడీ బిల్డర్స్ ఉండేటోడు. అక్కడ మంచి బాడీ బిల్డర్స్ ఏంటంటే, ఆయన మంచి బాడీ బిల్డర్ చేసి మంచి ఒక ఎక్స్పెన్సివ్ మంచి బాడీ బిల్డర్ చేసేటోడు. మంచిగా ఉండేది ఆయన కూడా. నా చూసి ఎక్స్పెన్సివ్ చెప్తున్నా, అదే మీరు తమిళ చూసి చూడకపోయినా కానీ సరే అని చెప్తున్నా. ఎందుకంటే నా 2 years ఎక్స్పీరియన్స్ బాడీ బిల్డర్ ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నా నేను టాపిక్. సో మీకు చూసి తమిళ చూడకపోయినా కొంతమందికి అర్థం కావాలో కూడా చెప్తున్నా. అందుకని అంటే మంచి ఒక జిమ్కి వెళ్ళేటోళ్ళం ముగ్గురము, నేను అభి అని మళ్ళా కౌశిక్ అని చెప్పేసి ముగ్గురం వెళ్ళటం. ఇక మంచిగా వెళ్ళేటోళ్ళం, మంచిగా చేసేటోళ్ళం, జిమ్ అంతా మంచిగా చేసేటోళ్ళం. అతను ఏంటంటే స్టెరాయిడ్స్ తీసుకున్నాడు. మంచిగా బాడీ బిల్డ్ మంచిగా చేసి మంచిగా బాడీ బిల్డ్ చేసి మంచిగా ఉన్న బాడీ కూడా మంచిగా ఉంది, అన్ని ఉన్నాయి. ఇక అట్లా వేద్దామని చెప్పేసి మేము ముగ్గురం మంచిగా అనుకున్నాం. అరే మంచి మనం కూడా వేయాలి అట్లా బాడీ కాకపోయి అని చెప్పేసి మేము డైట్ తోటి మంచిగా ఒక ఎక్స్పెన్సివ్ మంచిగా డైట్ ఫుడ్ మంచిగా ఎక్కువ ఖర్చు పెట్టి మంచిగా చేసేటోళ్ళం. కానీ మా ముగ్గురు దాంట్లో ఏంటంటే, నాకు అభికా అని చెప్పేసి మా ఇద్దరికి అంతా ఏం కాదు. కౌశిక్ ఎట్లా అంటే ఆడ ఎక్కువ హెవీ లెఫ్ట్స్ చెప్తాడు, మంచిగా చేస్తాడు. మంచిగా హెవీ లెఫ్ట్స్ ఎక్కువ లేపేటాడు, అన్ని చేసేటాడు, మంచిగా చేస్తాడు. డైట్ కూడా అట్లనే మెయింటైన్ చేస్తాడు. మేమే చేస్తాం కానీ మాకు బాడీ అంతా వేరు కదా. వాడు ఎక్కువ మేము ఏమనుకుంటామంటే వాడు ఎక్కువ లేపులు లేపుతాడు కదా, మొత్తం వెయిట్ ఎక్కువ లేపుతాడు కదా, అంతా అయినది. అందుకని మా వాడే మొత్తం తొందరగా ట్రాన్స్ఫర్ అవుతుందేమో, మాది కాదేమో అని చెప్పేసి మేము డాట్ పడేటం. అసలు చూస్తే అక్కడ బాడీ కాదు కదా, వాడు మొత్తం ఇట్లా షేపులు మంచిగా నాడుతుంటాయి. మాకు ఏంటి మంచిగా ఒక 1 year అయింది, 1.5 year అయింది. బాడీ ఎంత మంచిగా చేసినా అని మాకు రావు. వానికి ఎట్లా అంటే బురా మంచి బాడీ బిల్డ్ మంచిగా అయిపోతుంది. కానీ మాకు వచ్చేది కాదు, మాకు అసలు అయ్యేది కూడా కాదు. మాకు మేము చేసినాము. ఇక ఏం ఫుడ్ తింటారా ఏం తింటారా అని చెప్పి అడిగితే వాడేమంటాడు, అరే ఏం తినపా నేను మొత్తం ఇందులో మాట్లాడుతాడు. వాడు ఇడిగలు ఉండడం మళ్ళీ వాడు తెలియదు. మాకు మొన్న పొద్దు పరిచయం ఉండే వాడి జిమ్లో. వాడు ఎక్కువ అవుతుండే. ఏమనంటే అది కావు ఇయో గుట్కా కావు బాయ్, గుట్కా కావు బాయ్ అంటాడు. గుట్కా సాగరి తినుబాయ్ అంటాడు. వానికి ఏం చెప్పాలో మాకు అర్థం కాక సరే అని చెప్పి సప్లైకి మేము వర్కౌట్ చేసేటోళ్ళం అంతా మంచిగా చేసేటోం. ఇక సప్లిమెంట్స్ కూడా తీసేటోళ్ళం. వాడు గుట్కా సాగర్ తింటాడు కానీ వాడు బాడీ మంచిగా బిల్డ్ అవుతుంది. ఆడ మా ముంగడ తింటాడు, మళ్ళీ మా ముంగడ దిక్కుడే షో చేస్తారు కానీ బాడీ మళ్ళీ మంచిగా ఉంటుంది. మళ్ళీ బాడీ వాడు అట్లా మా ముంగట తిని మేము ఇవి తిని కూడా బాడీ పెంచినామని చెప్పేసి తింటాడు. మళ్ళీ వాడు మంచిగా మా ముంగట తిని ఇంకా మంచిగా సప్లిమెంట్ మంచి డైట్ మెయింటైన్ తీసుకుంటాడు. అసలు ఏంది అసలు అర్థమే కాదు. ఆడు మళ్ళా జిమ్ చేసిన తర్వాత మేము ముగ్గురము కింద మంచిగా హోటల్ ఉంటుండే టిఫిన్ సెంటర్. పొద్దున వర్కౌట్ కాగా మాకు ఏం తినాలి ఏం లేదా ఏది అర్థం కాకపోతుండే. మాకు వర్కౌట్ అని చెప్పేసి చెప్పేటోళ్ళు అవి తిన మంచి ఫుడ్ డైట్ మెయింటైన్ చేయమని చెప్పేసి తింటాం. ఒకరోజు తినం. ఇక ఆయిల్ ఫుడ్ తిండి పోగానే ఆయిల్ ఫుడ్ మంచిగా ఒకటి పూరి తింటాడు, ఒకటి దోశనే తింటాడు, మసాలా దోశ అనుకుంటాడు. ఒక్కొక్కటి తింటాడు. అది ఫుడ్ మెయింటైన్ చేయకుండా మొత్తం ఏం చేయకుండా డొల్లా మొత్తం అసలు అర్థం కాకుండా మెయింటైన్ డొల్లా చేయకుండా మొత్తం వెళ్ళిపోతాం. పోయి అది తినగానే మళ్ళీ ఐస్ క్రీమ్ తింటాం. ఇక వర్కౌట్ చేసి ఏం లాభం ఉన్నప్పుడు అసలు మాకు ఏం తెలియదు. అప్పుడు ఏదో ఉన్నామంటే ఉన్నాం, ఏది ఇంత కూడా అసలు ఏం తెలియదు. జిమ్ చేస్తున్నాము, వచ్చినామా తిన్నామా పోతున్నామా అంతే. అయితే అసలు అప్పటికి ఏం వర్కౌట్ చేయాలి, ఏం డైట్ ప్లాన్ ఏంది, ఎప్పుడు ఏంది ఏం డొల్లా ఏం తెలియదు. వాడికి తెలిసి కూడా వాడు తింటాడు కానీ మళ్ళీ మెయింటైన్ మంచి బాడీ మంచి మెయింటైన్ చేస్తాడు. వాడు కౌశిక్ అని చెప్పి వాడు మంచి మెయింటైన్ చేస్తాడు. ఇక మేము మంచిగా తినేటోళ్ళం. బాయ్ ఏమేమి తినాలి బాయ్ అని చెప్పేసి మనకు అడిగేటోళ్ళం. వాడు చెప్తాడు ఏదో సాగుకొని చెప్తాడు. దాంట్లో మళ్ళీ సార్ గుట్టుకొని తింటాడు. వాడు ఏమేమి తింటున్నావు బాయ్ అంటే ఇవి కూడా తినాలి బాయ్, ఇవి కూడా ప్రోటీన్ అంటాడు. ఈ సార్ గుట్టుకొని ప్రోటీన్ ఎందుకు బాయ్ అంటే అవి అవ్వా అవి మంచిగా మన హెల్త్ మంచిగా చేస్తాయి, మన హెల్త్ బుద్ధాలు చేస్తాను. నాకు మొత్తం మైండ్ మొత్తం సరిగ్గా అయిపోయింది. అరే ఇవేం తినుడు ఏంటరా నాయన మేము అనుకున్నాం. వానికి అర్థం కాక మాకి ఎక్స్పీరియన్స్ అయింది మొత్తం. ఇట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే మంచిగా 2 years ఎక్స్పీరియన్స్ ఇంతోటి చూసి అంతటి వర్కౌట్ వదిలేసాం. మాతో వదిలేసి మేము చేసుకున్నాం. మేము అంతటి చేసేటోడు అనుకోక మా ముంగడ కనబడేటోడు. మా నమ్మబుద్ధి కూడా కాదు మనకు అసలు, ఇంత కూడా నమ్మబుద్ధి కాదు. వాడు మంచిగా వర్కౌట్ చేసుకుంటా మంచిగా తినుకుంటా మంచిగా అన్ని చేస్తాడు, డైట్ మెయింటైన్ చేస్తాడు. మళ్ళీ మా ముంగానే ఎందుకు అట్లా చేసాడో తెలియదు. మళ్ళీ ఏమి ఇలా చెప్పొద్దానే ఇలా బిగినర్స్ అది ఇలా ఏం తెలియదు అని చెప్పి చేస్తాడో మళ్ళీ కావాలని చేస్తాడో తెలియదు.
ఇక సరే అని చెప్పేసి మేము కూడా అవన్నీ మేము మంచి డైట్ ప్లాన్ తీసుకున్నాం. కానీ మాకు బాడీ మాత్రం పెరగదు, మాకు అస్సలు తొందరగా పెరగదు. వాళ్ళకి మంచి బాడీ పెరిగిపోతుంది, మనకి మొత్తం మంచి పెరిగిపోతుంది. ఇంత కాదు, మొత్తం మంచిగా పెరుగుతుంది బాడీ. ఎండి ఒక హాఫ్ ఇయర్ లో మంచిగా పెరిగిపోతుంది బాడీ. మళ్ళీ వాడు చూస్తే ఏం లేనడం ఫుడ్ మీద అంటే డైట్ మీద అంత ఖర్చు పెట్టాడు, బాడీ మంచిగా చేస్తాడు, వర్కౌట్ చేస్తాడు కరెక్ట్ గా. హెవీ లిఫ్ట్, చాలా హెవీ లిఫ్ట్ లేపుతాడు, ఇంత మాకన్నా డబల్ హెవీ లిఫ్ట్ లేపుతాడు నార్మల్ గా. ఇక సరే అని చెప్పేసి ఇక జిమ్ ట్రైనర్, మేము ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కావాలి, మాకు ఇట్లా ట్రైనర్ కావాలి అని చెప్పేసి మేము అడుగుని మేము తీసుకుందాం అని చెప్పేసి మేము చేద్దామని అనుకున్నాం. కానీ అప్పటికి ఏం అర్థం కాక సరే అని చెప్పి ఆ ట్రైనర్ కూడా మంచి లేడు, ఏదో ట్రైనర్ ఇవ్వని పట్టుకున్నాం. వాడు కరెక్ట్ వేరియేషన్ కరెక్ట్ ఒక 2-3 వేరియేషన్ కరెక్ట్ చెప్పలేడు. చెప్పలేనా మాకు తెలుసు ఆ వేరియేషన్ కావాలని చెప్పేసి అడిగినాం. వాడు చెప్పలేడు. అప్పుడే అర్థమైపోయింది ఇక ఇంతటి వద్దరా ట్రైనర్ అవుతే ఏమో ఆడవుతా అని చెప్పేసి మేము ఇక చూసుకుంటా వాళ్ళ వీళ్ళకి అడుగుకుంటా చూసి నేర్చుకొని మిమ్మల్ని ఇక వర్కౌట్ నేర్చుకున్నాం. అప్పటికి ఏం తెలియదు, అప్పుడు మా 2 years ఎక్స్పీరియన్స్ మొత్తం ఇట్లా అయిపోయింది. వాడు చెప్పారంటే వాడు కూడా కరెక్ట్ చేసేటోడు, మా దాంట్లో ముగ్గురు కౌశిక్ అని చెప్పేసి వాడు మంచిగా చేసేటోడు. వీడు ఇంకోటి అభియాలని చెప్పేసి వాడు నాకన్నా మెయింటైన్ మంచిగా చేస్తాడు బాడీ, నాకన్నా మంచిగానే చేస్తాడు మెయింటైన్ బాడీ చేసుకుంటే మంచిగానే పోయిండు వాడు కూడా. కానీ నాకు మాత్రం నా బాడీనే పెరగదు, నాకు ఇంత కూడా పెరగదు అసలు. బాడీ ఏదో మంచిగా పెరుగుతా అని చెప్పేసి మేము ఉన్నాం, అస్సలకే పెరగదు. ఎట్లా అంటే మొత్తం ఏం లేదు, డల్లా ఒక పెరుగుతుంది, ఒక మంచిగా పెరుగుతుంది. మళ్ళా తర్వాత ఇక ఏమైతుంది ఏమో, డైట్ మెయింటైన్ ఏం అప్పుడు ఏం తెలియదు మాకు అసలు. ఏం తెలియక మొత్తం కరెక్ట్ చేయలేకపోయా, మొత్తం ఇట్లా అయిపోయాను. ఇప్పటికెళ్ళైనా మంచిగా ఒక బాడీ బిల్డ్ మెయింటైన్ చేయాలి, ఇప్పటికైనా చేయాలని చెప్పేసి వాళ్ళతోటి కాంటాక్ట్ అయిన అప్పుడు చేద్దామని చెప్పేసి, ఇప్పటికైనా సరే చేద్దాము అని చెప్పేసి తీసుకు వాడు మొత్తం గుట్కలు తాగుతా సిగరెట్ తాగు మొత్తం గంజాంతి మొత్తం పక్క అయిపోయినాడు. ఇక సరే అని చెప్పి వదిలేసి మేము వర్కౌట్ స్టార్ట్ చేసినాం. ఇక అప్పట్లో మంచిగా వర్కౌట్ స్టార్ట్ చేసి మంచిగా పోయినాం, మంచిగా ఫుడ్ తినుకుంటా మంచిగా ఇక పూరీలు దోషాలు అనుకుంటా. పొద్దున అవుతుంది, ఆ పొద్దున వర్కౌట్ చేయగానే కిందికి పోయేటాం, వర్కౌట్ చేయగానే కిందికి పోయి మంచిగా తినేటాను టిఫిన్. ఇక అప్పుడు అన్న పోయింది ఇక మా బాడీ మొత్తం. ఇట్లయితే కాదు అని చెప్పేసి బల్కింగ్ లా సెట్ అయితే అది బాడీ లేదని కాదు, కానీ ఎక్కువ ఆయిల్ కూడా తినకుండా కరెక్ట్ వర్కౌట్ చేయక మొత్తం బాడీ మొత్తం డొల్ అయిపోయింది. ఇక అప్పుడు అర్థమైంది ఇక మంచి ఒక బాడీ బిల్డ్ చేయాలి అని చెప్పేసి నేను అనుకునే. అప్పటికి ఇక నా దాంట్లో నేను ఏదో 2 years ఎక్స్పీరియన్స్ అయింది నేను చెప్తున్నా. మీకు ఏదో చూతే పుక్కలు తిరగచ్చు, మీ కెమెరా ముంగట కూర్చొని ఇట్లా చెప్దామని చెప్పేసి నాకేం షోక్ లేదు. నా దాంట్లో నా 2 years ఎక్స్పీరియన్స్ అయింది నేను చెప్తున్నా. సో అర్థమైతే మంచిది. మీకు కూడా ఇట్లా మీకు కూడా ఏమేమి ఎక్స్పీరియన్స్ అయిందో మీరు కూడా ఒకసారి కామెంట్ లో చెప్తే నేను కూడా ఒకసారి తెలుసుకుందామని నేను అనుకుంటున్నా. సో నా కంటెంట్ ఇంకా మంచిగా అనిపిస్తే ఎక్కువని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. సో నేను చెప్పేది అవుతాను అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దేనిపైన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో దానిపైన కూడా నేను చేద్దాం. ఇప్పటికైతే మనకి అన్ని తెలిసి వచ్చినాయి, చేద్దామని నేను అనుకుంటున్నా. కామెంట్ చేయండి మీరు కూడా ఎక్కువ. జస్ట్ ఆ దగ్గర మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి కంటెంట్ తోటి ఇంకా మీ ముందుకు వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అడిగేటోడు ఎవ్వడు అని భయం నాకు ఇవ్వలేదు.